హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గత వారం అంతా కూడా దేవుడు మనం కాచి కాపాడి ఈ వారం కూడా మనం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని తలంచుకుంటున్నాను. మరి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడినాడు, ఎటువంటి వాక్యంతో మాట్లాడినాడు, ఆ వాక్యం మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే మనం ముందుకు కొనసాగాం. పాత నిబంధన యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వాక్యాన్ని మీరు చూడవచ్చు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క దగ్గర నుంచి పొందుకున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం కనుక ఇక్కడ మనము ఇంకొకసారి చూసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు? మీరు త్వరపడి బయలుదేరరు అంటున్నాడు, పారిపో రీతిగా వెళ్ళరు. 52వ అధ్యాయం 12వ వచనం, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అని వాక్యము తేట తెల్లంగా మనకు సెలవిస్తూ ఉంది. ఎక్కడికి బయలుదేరట? మీరు త్వరపడి బయలుదేరరు అని అంటే దాని అర్థం ఏంటి? మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం అంత త్వరగా బయలుదేరం. ఎందుకు? ఆలోచన చేస్తాం. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఏ కారణం చేత వచ్చింది, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు, దీని వెనక ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేసి పలు విధమైన చర్చలు జరిగిన తర్వాత త్వరపడి కాకుండా నిదానంగా ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మనము బయలుదేరుతాం. తర్వాత పారిపోరీతిగా, ఒకవేళ కష్టం వచ్చింది లేదా ప్రాణదీసే పరిస్థితి వచ్చింది, పోయే పరిస్థితి అయితే మనం పారిపోవాల్సిన పరిస్థితి లేదు. పారిపోవడానికి మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అని అంటే, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు పారిపోవాల్సిన అవసరం నీకు ఉండదు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు వెనుకటి సైన్యము వలె యెహోవా తోడుగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నీకు సైన్యముగా నీ వెనకాల ఉన్నప్పుడు ఎవరినో చూసి భయపడి పారిపోవాల్సిన అవసరము లేదు. నువ్వు తొందరపడి మాట్లాడాల్సిన అవసరము లేనే లేదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే నీ వెనుక నీ దేవుని యొక్క సైన్యము నీ కంటికి కనిపించకుండా అదృశ్యంగా నిన్ను కాపాడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము రూఢిపరచడానికి, అవునా నిజమా, మనకు కంటికి కనిపించకుండా సైన్యము కాపాడుతుందా అని అంటే నిజమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం కనుక 14వ వచనం నుంచి 23వ వచనం వరకు కనుక మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ వాక్యము సూటిగా స్పష్టంగా మనకు క్లియర్గా కనబడతా ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఇక్కడ గమనించినట్లయితే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు,
మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిట చూచెను. వింటున్నారా వాక్యము? హల్లెలూయా హల్లెలూయా. చూడు, మనకు ప్రశ్న వచ్చింది, నిన్ను రహస్యంగా దేవుడు కాపాడగలుగుతాడా? నీకు తెలియకుండా సైన్యాన్ని నీకు కాపలాగా పెట్టాడా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఏ ప్రయాణం చేస్తున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు తెలియకుండా సైన్యాన్ని కాపలాగా పెట్టాడా అంటే అవునని అంటుంది పరిశుద్ధ గ్రంథము. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఒక సమస్య, తన ఊరికి ఒక సమస్య వచ్చింది. సిరియా దేశపు రాజైన బెనాదదు ఏమన్నాడంటే, ఆ దేశాన్ని ముట్టాల, దాడి చేయాలా, వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు దోచుకోవాలా, వాళ్ళందరి మానవ ప్రాణాలు తీయాలని అతను కక్ష కట్టి ఏం చేశాడంటే తన సైనికులు పంపించాడు. సైనికులు గుర్రాల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, కత్తులు, ఈటలు, రకరకాల ఆయుధాలు పట్టుకొని ఆ పట్టణం అంతా రాత్రికి వచ్చేసారు. అంతా నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రిలో వచ్చి ఆ పట్టణం అంతా చుట్టూ కాపలా కాదు, వాళ్ళ చుట్టూ రౌండప్ వేశారు. వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ మీద దాడి చేయడానికి రాత్రిలో వాళ్ళ నిద్ర మధ్యలో ఉండగానే వాళ్ళందరూ చంపేవారన్న ఆశ కలిగి కుట్రపన్ని సిరియా దేశపు రాజు వాళ్ళ మీద ప్లాన్ చేశాడు. పగడబందీగా ప్లాన్ చేసి చుట్టూ పెట్టాడట. కుర్రాలు రథాలు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. రాజు సైగ చేస్తే, రాజు సిగ్నల్ ఇస్తే, రాజు ఆజ్ఞిస్తే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపాలా అని వాళ్ళు బలంగా నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఎలీషా దగ్గర పనిచేస్తున్న శిష్యుడైనటువంటి ఒక యవనస్తుడు అతను ఉన్నాడు. అతనంట ఏం చేస్తున్నాడు, పెందలకాలు లేచాడట. చూద్దాం అన్నమాట. అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు కనబడిందండి. చాలా ఒక నిమిషం. ఆ పనివాడు పెందలకడ లేచి వాడికి నిద్ర పట్ల, మొత్తానికి నిద్ర పట్ల. వాడు నిద్ర పట్టకపోతే ఎందుకు బయటకు వచ్చి చూశాడు. మనం కూడా సహజంగా చాలాసార్లు నిద్రపోతున్నప్పుడు కరెక్ట్గా 3 గంటలకు లేకపోతే 4 గంటలకు 5 గంటలకు మెలుగు వచ్చి లెగస్తా నిద్ర పట్టదు. ఇలా చాలా మంది ఏదైనా కలవరం, ఏదైనా సమస్య మనం వెంటాడుతున్నప్పుడు, అవునా కదా, అప్పులు బాధ ఉంటే నిద్ర పడదు సరిగ్గా. ఏమంటే కుటుంబంలో సమస్య ఉంటే నిద్ర పట్టదు. ఎవరైనా మన మీద కొట్టడానికి వస్తానంటే వాళ్ళు కొట్లాడిన తర్వాతైనా కూడా మళ్ళీ ఏం జరిగిందో రేపు ఒక బాధ మనసులో ఉంటుంది. సహజంగానే ఈ వార్త తెలుసుకున్న ఎలీషా శిష్యుడైనటువంటి ఆ యవనస్తుడు, అయ్యో రాత్రే వస్తారంట, యుద్ధం చేస్తారు మన మీద, ఏదో అని సమాచారం అందుతుంది కదా. ఇలాంటి న్యూస్ తీసుకున్నాక మనం నిద్ర పట్ల తొందరగా లేచాడు. 4 గంటలకు లేచి అనుకున్నా. 4 గంటలకు లేచి ఒకవేళ ఆ టైంలో లేచి బయటకు వచ్చి చూస్తుంటే మనోడు కళ్ళు తెలిసి నిలుపుకొని వస్తున్నాడు. ఎదురుగేవో గుర్రాలు కనపడుతున్నాయి, రథాలు కనపడుతున్నాయి, వాటి మీద మనుషులు ఉన్నారు. వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, రాజు సైన్యం. వాళ్ళ చేతులు కత్తులు, ఈటలు, బాణములు, అన్ని మనుషులు చంపవలసిన ఆయుధాలన్నీ కూడా చేతులు పట్టుకున్నారు. చుట్టూ ఉన్నారట. వాళ్ళు పర్వతం దగ్గర ఉంటే ఆ పర్వతం చుట్టూ, ఆ పట్టణం చుట్టూ కూడా వాళ్ళు రెడీ టు కిల్ దెమ్. వాళ్ళు రెడీగా ఉన్నారు చంపడానికి. ఎవరు చంపడానికి? ఆ ఇజ్రాయెల్ దేశం ప్రజలను మరియు ప్రవక్త అయిన ఎలీషాని, వాళ్ళ శిష్యులు అందరూ కూడా చంపేద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారు. పేదల లేచాడు, చూస్తే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వెంటనే ఈ విషయాన్ని తన దైవజనుడు, తన యజమాని అయిన ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ, అయ్యా నిద్రలే, ఇదో మన చుట్టూ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, శత్రు సైన్యం మనల్ని సమీపించి మన మీద ముట్టడి వేసింది. వాళ్ళు కాచుకున్నారు, ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా మన మీదని చుట్టూ ఉన్నారయ్యా అని ఆయన లేపి కంగారు పడుతూ ఉంటే, మరి ప్రవక్త అయిన ఎలీషా ఏమన్నాడు తెలుసా?
భయపడవద్దు. మన పక్షమున ఉన్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు వాని కన్నులు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కన్నును తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిట చూశాడట. హల్లెలూయా. ఒకవేళ తన శిష్యులు నా అంత దూరంలో ఉండి ఎలీషా అంత దూరంలో ఉన్నాడేమో బహుశా చూపించారు కదా. ఆయన ఇంటి ముందర వాకిల ముందర ఉన్నాడు. మనం దూరంలో పోయి ఇద్దరు చూసావా అయ్యా గురువుగారు చుట్టూ ఉన్నాయి చూసారా అని చూపిస్తున్నాడు. ఒకవేళ అప్పుడు దూరంగా ఉన్న వీళ్ళ కన్వర్జేషన్ ఏమవుతుందంటే, ఎందుకు పడుతున్నారా బాబు, నువ్వు భయపడద్దు, ఇది నీకు కొత్తగా ఉంది కదా, నువ్వు భయపడద్దు, అధైర్యపడవద్దు. మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకంటే అధికులుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు 100 మంది శత్రులు మన చుట్టూ ఉన్నారా, వాళ్ళు 200 మంది ఉంటారా మన వాళ్ళు. ఆయన చెప్పాడు వాళ్ళు ఆ శత్రువుల కంటే మన వాళ్ళు, మన కోసం పోరాటం చేసేవాళ్ళు, మన కోసం శత్రువులు చంపేవాళ్ళు, మన కోసము పోరాటం చేసే యోధులు సైన్యులు వాళ్ళకంటే అధికంగా ఉన్నారు అని ఎప్పుడైతే చెప్పాడో ఇటు దిక్కులు చెప్తున్నాడు. ఇటు చుట్టూ ఏది ఎవరు కనిపించట్లా. ప్రవక్త ఎలీషా చెప్తున్నాడు చుట్టూ ఉన్నారు వాళ్ళకంటే అధికంగా ఉన్నారు మన వాళ్ళు. అంటే నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చారు వీళ్ళు, నాకు తెలియకుండా మా గురువు ఎప్పుడు ప్లాన్ చేశాడు, ఎంతమంది సైనికులు రెడీ చేశాడు అని చూస్తే వాళ్ళే కనపడుతున్నారు. కానీ ఎలీషా చెప్పిన సైనికులు కనిపించట్లే ఆయనకు. మనం డౌట్ పడితే నేనేదో అబద్ధం చెప్తాను, నాకు తెలిసి నన్ను ఏందో భయపడకుండా ఉండడానికి, నన్ను కంగారు పడకుండా నన్ను నా యొక్క ఆత్మ నా భయం తగ్గించడానికి అలా చదువుతున్నాడేమో అనుకుంటే అప్పుడు ఎలీషా అన్నాడు, ప్రభువా వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరిచి వీడు బాహ్య నేత్రంతో చూస్తున్నాడు, కానీ ఆత్మీయ నేత్రంతో వాడు చూడడం లేదు. నువ్వు ఇలాంటి శక్తిమంతుడు, నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత సమర్థుడు రక్షించడానికి నీకు ఎంత అధికారం ఉందనేది వీడు కన్నులారా చూసినట్టు వీడి కన్నులు తెరువు అనగానే ప్రార్థన చేయగానే యెహోవా పనివాని కన్నులు తెరిచాడట. హల్లెలూయా. ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో, ఎక్కడున్నాడు ఈ పనివాడు, కొంచెం దూరంగా ఉన్నాడు. ఎలీషా ఎక్కడున్నాడు, అతను కొంచెం దూరంగా ఉన్నాడు. ఎలీషా చుట్టూను ఆ పర్వతము చుట్టూను ఎవరైతే కాపుగా సరే శత్రువులు సైన్యము వాళ్ళ చుట్టూ కూడా ఎవరున్నారట, మామూలు కాదు. ఎవరంట వాళ్ళు ఉండేది? అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినుట చూచును. ఆ దండు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో ముద్దాడు. హల్లెలూయా. సైన్యం సిద్ధంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారట, వీళ్ళేమో శత్రు సైన్యం మామూలు గుర్రాల మీద వచ్చారు. మామూలు గుర్రాలు, మామూలు రథాలు, వాళ్ళ చేతుల్లో మామూలు కత్తులు, మామూలు నీటిలు, మామూలు బాణాలే, అవి ప్రత్యేకమైనవే కాదు. సర్వసాధారణంగా వాళ్ళు నిత్యం వాడే వస్తువులు తెచ్చుకున్నారు. వాళ్ళు నిత్యం వాడే గుర్రాల మీద వచ్చారు. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరట, అగ్ని గుర్రాల చేత. హల్లెలూయా. అగ్ని గుర్రం అంటే మామూలు గుర్రం కాదు. ఏ గుర్రం అది? దాని మండుతో ఉంది గుర్రం. రథం కూడా లాంటి రథము, అగ్ని రథం. ఏం అగ్నిది? దేవుని యొక్క అగ్ని. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని చేత ఆ రథములు ఆ గుర్రములు నింపబడి అగ్నిని వెదజల్లుతూ మనుషులు కూడా, అంటే ఆ సైన్యం కూడా అంతే భయంకరంగా ఉన్నారు. అగ్ని ఇస్తే చాలు వాళ్ళందరినీ కళ్ళు మూసేసేలోపు ఆ శత్రువులందరినీ చంపేసే కెపాసిటీ వాళ్ళందరికీ దేవుడు పంపించిన కంటికి కనిపించని రహస్యంగా అదృశ్యంగా ఉన్న ఆ అగ్ని రథములు ఆ అగ్ని గుర్రాల చేత ఉన్న సైన్యం ఏదైతే ఉందో ఈ శత్రు సైన్యాన్ని చిటికలో చంపవేయగలదు. కానీ ఎలీషా చేసిన అయ్యా వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు నా దగ్గరకు వస్తడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంధత్వం కలుగు చేయి అని ప్రార్థన చేశారట. అంటే వాళ్ళ కళ్ళు వాళ్ళకి కనిపించకూడదు, వాళ్ళకి ఎదురుగా ఏముందో వాళ్ళకి కనిపించకూడదు, వాళ్ళ కళ్ళు మూసుకుపోవాలా అని ప్రార్థన చేయగానే వాళ్ళ కళ్ళకు దేవుడు అంధత్వం కలిగేశాడట. అంధత్వం కలిగేసిన తర్వాత అప్పుడు ఎలీషా అక్కడికి పోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గర పోయాడు? ఏ శత్రువులు అయితే వచ్చాడో చంపాలని ఆ శత్రువు దగ్గర పోయాడు. చెప్పండి.
ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చినట్లా తీసుకుని పోదులని చెప్పి సోమరుడు పట్టణం వారిని నడిపించారు. వచ్చినప్పుడు అతడు యెహోవా మీరు చూచినట్లు మీరు కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవేసిన కనుక వారు తాము సోమరుని మధ్యలో ఉన్నానని తెలుసుకొని. చాలండి. హల్లెలూయా. శత్రువు వచ్చాడా? శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈయన చుట్టూ రహస్యంగా కంటికి కనిపించని అగ్ని రథములు అగ్ని గుర్రముల చేత నింపబడిన సైన్యం ఉంది. ఎవరి సైన్యం ఇది? దేవుని సైన్యం. ఎవరికి హెల్ప్ చేయడానికి వచ్చినారు? ఎలీషాకు, అతని శిష్యుడికి, ఆ పట్టణ ప్రజలకు. శత్రువులేమో మామూలు గుర్రాలు మామూలు రథాల మీద వచ్చారు, చంపేద్దాం పెద్ద వీరులాగా వచ్చేసారు. కానీ కంటికి కనిపించిన అగ్ని రథముల గుర్రముల చేత పహారా కాస్తున్నాడు దేవుడి సైన్యం. ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో, ఎవరైతే పల్లెల్లో ఉన్నారో, దేవుడు ఈరోజు చెబుతున్నాడు, మీరు కూడా నిద్రపోతున్న సమయాల్లో, లేదా మధ్యాహ్నం పూట కానీ రాత్రి పూట కానీ మీరు నిద్రిస్తున్న సమయాల్లో, మీరు విశ్రాంతి తీసుకున్న సమయాల్లో అనూహ్యంగా ఏ శత్రువైనా, ఏ కీటకమైనా, ఏదైనా మీ మీద దాడి చేయడానికి అది ప్రయత్నించినప్పుడు కంటి కనిపించకుండా నీ పక్కనే లేదా నీ చుట్టూ ఉండి నిన్ను పహారాగా వస్తున్న దేవుని యొక్క సైన్యము అది అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత నింపబడి అది నీ దరిదాపులు కూడా రాకుండా కాపాడుతూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తామని దేవుని సైన్యం. హల్లెలూయా. కానీ ఎలీషా ఏం చేశారంటే, ప్రేమ దేవుని ప్రార్థన చేసి వాళ్ళకి అందరితో కలవజేయమని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళు మూసి కనిపించారు. ఆ శత్రువు దగ్గరికి పోయాడు. అయ్యా మీరు వస్తున్న ఈ మార్గము సరైన మార్గం కాదు, మీరు దోవదకి పోయారు, రండి నా వెంట రండి, నేను మీరు వెతుకుతున్న పట్టణం దగ్గర తీసుకెళ్తాను, అప్పుడు మీరు అనుకున్న పని మీరు చేయొచ్చని వాళ్ళందరూ తోడుకొని తీసుకెళ్ళారట. తీసుకెళ్ళి అందరితో కలవజేయమని చెప్పింది ఎవరు? వాళ్ళు కళ్ళు చూశారు అనుకోండి, ఎలీషా ప్రవక్త చూశారు అనుకోండి, కళ్ళతో తెలిసిపోయింది కదా. తెలిసిపోతే వాళ్ళు చెప్పాలనుకున్న వ్యక్తి కళ్ళ ఎదుటే ఉన్నాడు, వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కున్న వెంటనే వాళ్ళు దాడి దేశంలో ఏమైంది? దేవుని సైన్యం రియాక్ట్ అవుతుంది. వాడు కత్తెత్తాడా, ఈ దేవుని సైన్యం ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ అన్నమయ్యవన్నీ నరికేస్తుంది. విధ్వంసం చేయాలని ఎలీషా అనుకుంటున్నాడు, రక్తపాతం చేయాలని ఎలీషా అనుకోవట్లా. శత్రువులు వచ్చారు సరే, వాళ్ళని చంపాలన్న ఆలోచన ఎలీషాకు ఏమాత్రం లేదు. కానీ ఒక్కసారి మొరపెడితే మాత్రం ఆ కంటికి కనిపించిన సైన్యం కనబడుతూ వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు శత్రువు అనేవాడు ఎవడో మిగలడు. కానీ ఉద్దేశం అది కాదు, ఎలీషా ఉద్దేశం అది కాదు. కొంచెం దూరం తీసుకెళ్ళారట, సోమరుని పట్టణం నడి మధ్యలో తీసుకెళ్ళారట. మరలా ప్రార్థన చేశారట, అయ్యా వీళ్ళకు కళ్ళు తెరిచినట్టు, వీళ్ళ కళ్ళు కనిపించినట్టు వాళ్ళ చెయ్యి అన్నాడు. యెహోవా ఎలీషా ప్రార్థన ఉండగా ఆయన అంధత్వాన్ని తొలగించేశారు. వాళ్ళ కళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఎలీషా చూశారు, శిష్యులు చూశారు, ఆ ఊరు చూశారు. ఒరే మనం ఎక్కడికి వచ్చాం? మా సోమరుని మధ్యలోకి వచ్చేసాం. ఇప్పుడు ఎలీషాకు సపోర్ట్ చేసే రాజు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. రాజు ఉన్నాడు. అమ్మాడు చూద్దామా? ఇశ్రాయేలు రాజు వారిని పారదూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థమును సిద్ధపరచగా వారు అన్నపానమును పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయినట. హల్లెలూయా, హల్లెలూయా. అసలుకి ప్రవక్తని ఎలీషా ఏమని ఆలోచించాడు తెలుసా? అక్కడ ఈ సైన్యం అంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాజు కోసం పనిచేస్తున్నారు. ఏ రాజు? శత్రు దేశపు రాజు కోసం పనిచేస్తున్నారు. అవునా? సిరియా దేశపు రాజు కోసం
ఆ వచ్చిన శత్రు సైన్యం అంతా ఆయన కోసం పనిచేస్తారు. వీళ్ళంతా జీతభత్తుల కోసం పనిచేసే వాళ్ళేనా? అవునా? అవునా కదా? జీతభత్తుల కోసం పనిచేసే వాళ్ళ, వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉంటాయా, భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయా, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాళ్ళు ఏం చేయాలా? రాజు ఏం చెప్తే చేయాలా? రే నువ్వు పోయి యుద్ధం చేయండి అంటే చేయాలా, నువ్వు నా కోసం ప్రాణం తీసుకోరంటే తీసుకోవాలా. ఇంతమంది రాజు ఆ చెప్పిన మాటల చేత ప్రభావితం చేయబడి రాజు మాట కాదనలేక మంచి వాళ్ళైన ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేద్దామని వాళ్ళకి ఇష్టమే లేదు. వాళ్ళు వచ్చారు, రాజు మాట వినాల అంతే. రాజు ఏది చెప్తే అది చేయాలి. వాళ్ళందరూ అమాయకులు. ఈ అమాయకుల ప్రాణాలు తీయడానికి మనకు ఎందుకు? వీళ్ళలో రాజు మాట విని రాజు చేత ప్రభావితం చేయబడి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళని చంపాల్సిన అవసరం లేదని ఎలీషా వారి పట్ల దయ కలిగి రాజుకు చెబుతున్నాడు. ఏ రాజుకు చెబుతున్నాడు? వాళ్ళ రాజుకు చెబుతున్నాడు, ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు. రాజు చూశాడంటే వాళ్ళందరినీ చూశాడు. చూసి అడుగుతున్నాడు రాజు, అయ్యా వాళ్ళని కొట్టాలా, వాళ్ళని కొడుతున్నా, వాళ్ళని చంపేస్తున్నానంటే అంటున్నాడు ఎలీషా, వద్దు, వాళ్ళని చంపొద్దు. వాళ్ళు ఇప్పుడు చిక్కుపోయారు. మనకు దేవుడు తలుచుకుంటే నీ చేతుల్లో కాదు, ఆల్రెడీ అగ్ని రథములు, అగ్ని గుర్రములు చేత పట్టుకుని సైన్యం ఉంది. ఒక్కసారి నేను ప్రార్థన చేస్తే ఆ సైన్యం చేతుల్లో వీళ్ళందరూ చనిపోయేవాళ్ళు. కానీ వీళ్ళు బలహీనులు, వాళ్ళు బలవంతులు. దేవుని సైన్యము బలము కలిగింది, అది కంటికి కనిపించే అదృష్ట సైన్యం. ఆ సైన్యం చేతులు వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళని రక్షించి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నావు, వీళ్ళని చంపేద్దాం, వీళ్ళని కొడుతున్నా అంటున్నావు. వద్దు, వాళ్ళని కొట్టద్దు. వీళ్ళు మనకు దొరికారు, వీళ్ళ మనం పట్టుకున్నాం. వీళ్ళు ఇప్పుడు మన భాష ఏం చెప్తుంది వింటారు. కాబట్టి నీవు వీళ్ళని చంపొద్దు. ఏం చేయాలంటే వీళ్ళకి నువ్వు భోజనం పెట్టు. అదేంటి? శత్రువుకి భోజనం అంటే పెట్టాలి? వాడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు కనుక దేవుడి యొక్క సైన్యాన్ని పిలవకపోతే వీళ్ళు ఈ బడి మనం చంపేసేవాళ్ళే కదా. అవునా కదా? చంపేవాళ్ళు కదా ఖచ్చితంగా. ఎందుకు? రాజు మాట వినాలి కదా. ఒకవేళ వీళ్ళు రాజు మాట వినకుండా వీళ్ళని చంపకుండా పోతే అక్కడ రాజు చంపుతారు వాళ్ళని. రాజు మాట విని ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతిలో వీళ్ళు చిక్కిపోయారు. ఇప్పుడు వీళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ వీళ్ళు మంచి చేస్తున్నారు, కానీ చెడు ఏమాత్రము. వాళ్ళని చంపడానికి వచ్చిన వారిని అతిథులుగా మార్చి వారి ఇంటికి తీసుకెళ్ళి, వారి రాజు దగ్గర తీసుకెళ్ళి విస్తారమైన భోజనం, అన్నపానములు పెట్టి వారికి తినిపించి త్రాగిపించి వారిని రెస్ట్ తీసుకోమని చెప్పి అలా కూర్చోబెట్టి వాళ్ళని తిరిగి పంపించు అని చెప్పాడు. ఎలీషా చెప్పాడు రాజు. ఇశ్రాయేలు రాజు అలాగే చేశాడు. అయ్యా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తా అని వాళ్ళందరికీ విస్తారమైన భోజనం పెట్టి వాళ్ళు తిని త్రాగి అంతా మాట్లాడుకున్న తర్వాత ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇక ఆ శత్రువు సైన్యము రాజు దగ్గర, అయ్యా రాజుగారు మేము వెళ్ళొస్తాం సార్, నాకు ఇంతటి మంచి భోజనం పెట్టారు, శత్రువు అయిన మమ్మల్ని మీరు చంపకుండా వదిలేశారు. మీ దయా హృదయానికి, మీ చాలి కలిగిన మాటలకు, మీ ఆతిథ్యానికి మేము బానిసలమైపోయాము. మీరు ఇప్పుడు మమ్మల్ని చంపినా మేము ఏమీ చేయలేము. కానీ మీరు ఎంత ప్రేమగా, ఎంత క్షమాపణ కలిగిన వాళ్ళు, మమ్మల్ని మీరు ఇంతగా క్షమించారని చెప్పి రాజు దగ్గర సెల్యూట్ చేసి ఇక మేము మా రాజు దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనకి మేమేదో చెప్పుకుంటాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టినందుకు మీకు థ్యాంక్స్ అని ఆ రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి అక్కడ జరిగిన సంఘటన ఏమై ఉంటుంది గ్రహించండి. మమ్మల్ని చంపల, భోజనం పెట్టారు, మాకు అతిథి మర్యాదలు చేశారని చెప్పింటారు కదా అన్ని విశేషాలన్నీ కూడా. ఇవన్నీ చూసి విన్న తర్వాత వాళ్ళు ఏం జరిగిందంటే వాళ్ళ నిర్ణయం కొన్ని రోజుల పాటు వాళ్ళతో పెట్టుకోవద్దు, కొన్ని రోజుల పాటు వాళ్ళ మీద దాడి ఆపేద్దాం. ఏం జరిగిందట? తర్వాత సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట అప్పటి నుండి, ఎప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే రాజు దగ్గర అతిథి మర్యాదలు పొందుకున్నారో, భోజన పానీయాలు స్వీకరించారో, అయ్యో వీళ్ళు ఎంత మర్యాదస్తున్నారు, మనం చంపడానికి వచ్చిన శత్రువులను తెలుసును కూడా మనకి భోజనం పెట్టారే, వీళ్ళు ఎంత మంచి హృదయం కలిగినారని చెప్పి వాళ్ళను తెలుసుకునే వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆ దండువారు ఆ దేశానికి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే
వాళ్ళు తలుచుకుంటే మనల్ని చంపేస్తారు, కానీ చంపకుండా భోజనం పెట్టి మన కోసం కుటుంబాల కోసం మనల్ని ప్రాణభిక్ష వదిలేశారు. అదే మన రాజు అయితే కనుక చంపడం రావాలని చెప్పేవాడు. కానీ మన రాజు లాంటి రాజు కాదు, అయినా మంచి రాజు ఆయన మన ప్రాణాలను వదిలేశాడు. మనం ప్రాణం అరచేతిలో పెట్టుకొని క్షేమంగా వెళుతున్నామంటే రాజు మరియు ఎలీషా గారు యొక్క దయ వల్లనే మనము వెళుతున్నాం. ఆయన చేసిన ప్రార్థన వల్లే మనం బ్రతికున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి మళ్ళా వీళ్ళ మీద దాడి చేద్దాం, వీళ్ళని చంపేద్దాం, వీళ్ళని దోచుకుందాం అనే ఆలోచన ఆ వచ్చిన శత్రు సైన్యానికి లేదు, ఆలోచన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచన చేద్దాం. మరి ఒకవేళ అలాగా శత్రులు మన మీదకి వస్తే, అలాంటి మన మీద కుట్రలు పండితే మరి మనం ఏం చేయాలా? ఇప్పుడు వీడియోగా అతిథి సత్కారం చేయాలా? లేదంటే మనం కూడా తిరగబడి వాళ్ళని కొట్లాడి చంపి, లేదా మనం కూడా హంతకులుగా మారదాం? చెప్పండి, ఏం చేద్దాం? ఎలీషా వలె ప్రార్థన చేసి, ప్రభువా వీరిని క్షమించు, నీ కనుసరిగా చాలు వాళ్ళని చంపడానికి అని ఎలీషాకు తెలుసు. కానీ వాళ్ళని చంపకుండా శత్రువులే ఎప్పుడు కాపు కాశారట? అర్ధరాత్రి నుంచి కాపు కాశారు. చంపేద్దాం, అవకాశం దొరకాల, చంపాల. కానీ అవకాశం దొరికింది. ఎవరికి దొరికింది? ఎలీషాకు దొరికింది, రాజుకు దొరికింది. కానీ శత్రువులను వదిలిపెట్టేశారు, ప్రాణభిక్ష పెట్టి వదిలేశారు. మీరు బతుకుపోండి, మనం చంపడానికి వచ్చారు కదా, కానీ మేము మిమ్మల్ని చంపము, వదిలేసాం, బతుక్కోపో. ఎందుకంటే మా దేవుడు మిమ్మల్ని చంపమని చెప్పాల, మా దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. ఇకనైనా బుద్ధిగా బతకండి, ఇకనైనా మీరు ఆగత్యాలు చేయడము మానివేయండి, ఇతర దేశాల వైపు మీరు దాడి చేయడానికి ఆలోచన చేయవద్దు. మా దేవుడు శక్తివంతుడు. చూశారు కదా, అగ్ని రథాలు చూశారు కదా, అగ్ని గుర్రాలు చూశారు కదా, వాళ్ళు చాలు, మేము అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని చిటికలో మాయించగలిగిన శక్తివరుడు దేవుని యొక్క సైన్యము. కంటికి కనిపించింది అదృష్ట సైన్యం. ఆనాడు వాళ్ళని ఎలాగైతే కాపాడిందో ఈ రోజు ఇప్పటికీ నేటికి మనను కాపాడుతుందనే నమ్మకము, ధైర్యం మనలో ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకొక వాక్యం చూసుకొని మనము ముందుకు కొనసాగుదాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూస్తే, ఇక్కడ ఇంకా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సైన్యములు 2 ఉన్నాయి. అవేంటంటే నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం కనుక చూసినట్లయితే, వారు పగలు రాత్రియు యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి విడిపించిన ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన ఎవరిని పెట్టాడట? పగలేమో మేఘస్తంభమైన సైన్యాన్ని పెట్టాడు, రాత్రి పూట లైట్ లేదు, కరెంట్ లేదు, దీపాలు లేవు వాళ్ళ దగ్గర. రాత్రి పూట అదే అదే మేఘస్తంభాన్ని అగ్నిస్తంభంగా మార్చి రాత్రంతా వాళ్ళు ప్రయాణం చేయడానికి అగ్నిస్తంభం అనే సైన్యాన్ని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఎలా అవుతుందట? వాళ్ళకు ముందుగా నడుస్తుందట. ఏంటిది? అగ్నిస్తంభం. పగలైతే అది మేఘస్తంభంగా మారుతుంది. ఆ మేఘస్తంభంలోనే చల్లగా ఎండ దెబ్బతగకుండా వాళ్ళు ప్రయాణం చేస్తారు పగటి పూట. రాత్రి పూట అదే మేఘస్తంభం అగ్నిస్తంభంగా మారితే ఆ అగ్నిస్తంభం నీ వెలుగులో, దాని యొక్క భద్రతలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారట. ఆ అగ్నిస్తంభము ఎదురుగా వస్తున్న ఆటంకాలైనా, ఎదురుగా ఉన్న విషపురుగులైనా, ఎదురుగా వస్తున్న ఏ ప్రమాదమైనా ఆ అగ్నితో కాల్చి పూడి చేసి వాళ్ళకి మార్గం చేస్తున్నా సుగమం చేస్తూ, ఆ మార్గాన్ని సరళం చేస్తూ, ఆ మార్గంలో ఈ ప్రజలు ప్రయాణించడానికి క్షేమకరంగా ఆ అగ్నిస్తంభం వారిని నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క సైన్యం మహోన్నతమైన సైన్యం అది. హల్లెలూయా. పగలు మేఘస్తంభమైన సైన్యం ఒకటి ఉంది, రాత్రి అగ్నిస్తంభమైన సైన్యము. 2 సైన్యాలు దేవుని
బిడ్డలను కాపాడడానికి ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తూ ఆయన వాగ్దానం చేసిన పాలుతీలను ప్రవహించి ఆ దేశాన్ని నడిపించడానికి ఎంతగానో మరి దేవుడు వాళ్ళ కోసం సైన్యాన్ని సిద్ధపరిచాడు. అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళ కంటికి కనిపించింది. ఎవరి కంటికి కనిపించింది? ఎలీషా ప్రవక్త అయినా శిష్యుడికి, పనివాడికి మాత్రమే కనిపించింది. ఆల్రెడీ ఎలీషా చూస్తున్నాడు కంటితో. ఎలీషా కంటికి కనబడతా ఉంది అదృశ్యంగా ఉన్న సైన్యం, కానీ పనివాడికి కనిపించిన వాడికి భయపడ్డాడు. అమ్మో, శత్రువులు చేసి చంపేస్తారేమో. కానీ ఎలీషా వాడికి తెలియడానికి, వాడికి అర్థం అవ్వడం కోసం, నాయన మీకు ఒక్కసారి కళ్ళు తెలుసు, వీడు చాలా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? శత్రువు నుంచి భయపడుతున్నాడు. ప్రాణం పోయిందేమో, వీడి ప్రాణం అంటే తీపిగా ఉంటుంది, ఒక్కసారి నువ్వేంటో చూపి అని అనగానే వాడి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు దాకా మామూలుగా కనబడుతున్న ఆ ప్రదేశం ఏమైందంట, చుట్టూ అగ్ని రథాలు గురాలు. వాళ్ళకి ఇక్కడ ఇక్కడ కనబడుతూనే ఉన్న కళ్ళేదుట. ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరు చూస్తున్నాడు? నిర్గమకాండం 8వ అధ్యాయం 13వ అధ్యాయం 21వ వచనంలో ఎవరు చూస్తున్నారు? పగలు మేఘస్తంభం అనే సైన్యం చూస్తున్నారు, రాత్రి అగ్నిస్తంభం అవనే సైన్యం చూస్తున్నారు. వాళ్ళు ఆయన పగటి వేళ మేఘస్తంభములను రాత్రి వేళ అగ్నిస్తంభములను ప్రజల ఎదుటి తొలగించలేదట. ఎందుకు తొలగించలేదు? శత్రు సైన్యం వస్తా ఉంటారు తన్నుకుంటా. వాళ్ళని ఎక్కడ చంపేశాడు? ఎర్ర సముద్రంలో నీటి మట్టము చేసి. అయినప్పటికీ వాళ్ళకి భయం, ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా సమస్యలు వస్తాయేమో అని కంగారుగా వాళ్ళకు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు భయపడుకోకుండా ధైర్యముగా ముందుకు కొనసాగడానికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అనే సైన్యాన్ని దేవుడు వాళ్ళ ఎదుట పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని వసవర్తులు, ఇన్ని సెక్యూరిటీస్ దేవుడు పెట్టిన తర్వాత కూడా ఇంకా నువ్వు దేవుడిని నమ్ముకోకుండా, ఇంకా నువ్వు దేవుడిని అనుమానిస్తూ, ఇంకా నువ్వు దేవుడు తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడు? వీడు వెర్రివాడు, వీడు పిచ్చివాడు అనుకుంటాడు. వాడికి తగిన సమయంలో తగిన బుద్ధిని తప్పక చెబుతాడు. ఈరోజు ఎంతోమంది మరి మేము బలవంతులము, మేము గొప్పవారము, మేము అలా ఇలా అని పేట్రేకపోతున్న వారికి ఖచ్చితంగా దేవుడు సమాధానము చెప్పనే చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే, అదే అదృశ్యంగా ఉన్న అగ్ని రథము మరి సమస్య తీవ్రమైనప్పుడు, లేదంటే ఇక ఈ మనిషి భూమి మీద అవసరం లేదు అనుకున్నప్పుడు, నా బిడ్డ నేను క్షేమంగా నా దగ్గరకు చేర్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఏం చేశాడో చూద్దామా? యెషయా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆయన తీసుకుని పోవడం అనేది జరుగుతా ఉంది. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయింది. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాకు అప్పుడు తెలిసింది, తన గురువు తనను ప్రవక్తగా మార్చిన, తన శిష్యునిగా చేసుకొని అన్ని దేవుని యొక్క వాక్యాలన్నీ నేర్పించిన తన గురువు అయిన ఏలియా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇక ఆయన పోయే సమయం దగ్గర పడింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో ఏమొచ్చిందట? సుడిగాలి వచ్చిందట. సుడిగాలి వచ్చి అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను ఎత్తుకొని పోయి. హల్లెలూయా. ఏలియాను ఎత్తుకుపోయి ఎలీషా చూస్తా ఉన్నాడు కళ్ళతో. ఎలీషా ఏలియాను చూశాడు, ఆ గుర్రాన్ని అగ్నిరథమును చూశాడు, సుడిగాలి చూశాడు. ఏలియాను అలా ఎత్తుకుపోయి చూస్తూ మాయమైపోయి కనిపించాడు. అరే ఇప్పుడు అరుస్తున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే. ఆ రోజు తెలుసుకున్న రహస్యము అంటే, ప్రార్థన చేస్తే దేవుని సేవకుడి కోసము, దేవుని బిడ్డ కోసం తను అనుకున్న తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే పరలోకం నుంచి ఎవరు పంపిస్తారట? అగ్ని రథములను అగ్ని గుర్రములను
పంపించి సైన్యమును పంపించి ఒకటి తీసుకుపోవడానికైనా రెండవది యుద్ధం చేయడానికైనా ఆయన పంపిస్తారని విషయం ఎలీషా అప్పుడే తెలుసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆ శత్రువుల చుట్టూ ఎలీషా చుట్టూ ఎవరున్నారట? అగ్ని గుర్రములు, ఆ అగ్ని రథములు, ఆ సైన్యం అంతటిని కూడా ఉండి వాళ్ళని కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఏదైనా సమస్యలు ఉంటే, నీ అవసరం ఇంక భూమి మీద లేదు, ఇక నువ్వు చాలు, ఇంతవరకు చాలు, నువ్వు నీతిమంతుడిగానే ఉండాలా, నీ యొక్క మరణం ఇక్కడ ఉండకూడదు, నువ్వు క్షేమకరంగా ఉండాలా, నువ్వు గొప్పవాడిగా ఉండాలి అనుకున్నాడంటే అలాగే వచ్చి తీసుకెళ్ళిపోతాను. అంతే, ఏం చేయాలి? ఉన్నట్టుగానే మాయం చేస్తాడు, పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా వినడానికి చూడడానికి చాలా మందికి విచిత్రంగా ఉండొచ్చు, విడ్డూరంగా ఉండొచ్చు, ఇదేదో మ్యాజిక్ ఉన్నట్టుగా, కానీ కానే కాదు. ఇదంతా నిజం. ఇదంతా జరిగిన యథార్థమైన సంఘటన, చరిత్రలో నిలిచిపోయిన దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూపించే ఒక చారిత్రకమైన గొప్ప దృశ్యమైనది. ఏలియా తీసుకెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు? చూడకుండా రప్పించాడు, సుడిగాలి చేత అగ్ని రథంలో గుర్రము రప్పించి ఆయన అలాగే వేసుకుని దాంట్లో ఆ రథంలో వేసుకొని వెళ్ళిపోయాడు. ఎలీషా చూశాడు, తన బట్టలు చింపుకున్నాడు. అయ్యో, నా గురువు వెళ్ళిపోయాడు, ఎట్లా ఇప్పుడు? అయ్యో, దేవుడు వెళ్ళిపోయాడే, తీసుకెళ్ళిపోయాడు, ఎట్లా ఇప్పుడని అతను బాధపడి మరలా వాళ్ళు దాటిపోయిన యోర్దాన్ నది ఏదో ఉందో, ఆ యోర్దాన్ నది ఏలియా పోతూ పోతూట ఆ ఏలియా దగ్గర ఒక వస్త్రం ఉంది, ఒక దుప్పటి, మనం కప్పుకున్నాం దుప్పటి, అలాంటి ఒక కంబలు ఉన్నాయన్నమాట. అది కింద పడిపోయింది. ఆయన దగ్గర నుంచి అది కిందకు వచ్చింది, భూమి మీద పడింది. అంటే ఆయన పోయే క్రమంలో ఆయన భుజం నుంచి, అంటే ఆ వస్త్రంలో ఆయన ప్రభావాన్ని, దేవుడి యొక్క శక్తిని దాంట్లో నింపి ఈయన మీద పడి చేస్తే ఎలీషా దాన్ని తీసుకొని దాన్ని హత్తుకొని అదే రగ్గుతో ఆయనకి ఎదురుగా ఉన్న యోర్దాన్ నది మీద ఆగిపెట్టి కొట్టాడంట. ఇప్పుడు నది దాటుకుని పోవాలి కదా, ఈ దాటితే ఎంత టైం పడింది? చాలా టైం పడుతుంది. పడవలు లేవు, బోట్లు లేవు, ఎవరు ఎట్ట దాటాలి నదిని కదా, ఎంత పెద్ద నది కదా. ఆ నది చాలంటే మరి సులభమైంది పద్ధతినా చూద్దాం అన్నమాట. క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి దేవుని యెహోవా ఎక్కడ ఉన్నాడని నీటిని కొట్టగా ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. హల్లెలూయా. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఎలాగైనా తన కృపలో కాపాడిన ఆయన నీటిని కూడా వెలివేస్తాడు. ఎలీషాకి బాధ మరియు కోపం రెండు వచ్చి ఆ సమయంలో ఉన్నట్లు నా దేవుడు ఎత్తకపోయాడయ్యా అని దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ? ఆ యెహోవా దేవుడు ఎక్కడ? ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఎక్కడ? నా గురువు ఉంటే నాకు నేర్పించాడు కదా, ఇంకా మంచి విద్యాబుద్ధులు నేర్పించాడు, ఇంకా ఎలా ప్రార్థన చేయాలో దేవుడికి, దేవుడి దగ్గర ఎలా నడుచుకున్నాక నేర్పించాడు. అసలు సగం నేర్పించి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎట్లా చేసేదని ఆయన బాధపడి ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడైనా ఆ నది మీద కొట్టగానే ఆ దుప్పటితో నది ఏమైపోయిందట, దెబ్బకు దడుచుకొని రెండు పాయలైపోయి ఎలీషాకు మార్గాన్ని ఇచ్చిందంట. అమ్మా, నీవు దేవుడి పేరు చెప్పొద్దురా నాయన, నీకు దండము, నీకు దారిస్తా, నువ్వేం భయపడమాక అని ఆ నది రెండు పాయలుగా చేరిపోయి ఎలీషా నడుచుకుంటూ పోయి అవతల పట్టుకుపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని నిలబెట్టారా? చూసారా దేవుడు ఎలాంటి సమర్థుడు? నీకు కంటికి కనిపించకుండా నిన్ను కాపాడడానికి ఒక సైన్యం ఉందని గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంతమంది విశ్వాస వీరులు కానీ, సేవకులు కానీ, అకాల మరణాలు కానీ, యాక్సిడెంట్ల ద్వారా కానీ ఎలా చనిపోయినా వారిని కాచుకుని ఉండడానికి, వారిని తీసుకువెళ్ళడానికి దేవుని యొక్క సైన్యము సిద్ధంగా ఉంది. ఆనాడు ఆది కాలంలో ఆది అపోస్తులు జరిగిన అదే హింసల ద్వారా వాళ్ళు చనిపోయిన విధానం ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. మరి వారిని కూడా దేవుని యొక్క సైన్యము తీసుకువెళ్ళింది. ఈ రోజు కూడా ఎవరైతే దేవుని సేవకులుగా ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో, వాళ్ళందరూ చనిపోయినప్పుడల్లా దేవుని యొక్క సైన్యము వారిని ఎలా తీసుకెళ్తుంది? అగ్ని రథముల చేత, గుర్రముల చేత తీసుకువెళ్తుంది. ఈ నమ్మకం మనలో ఉండాలి, ఈ ధైర్యం మనలో ఉండాలి. ఒకటి, రెండు, యుద్ధం చేయడానికైనా, రెండవది ఈ యుద్ధమే వద్దు అసలుకి, వాళ్ళు క్షమించి వదిలేద్దామని తీసుకువెళ్ళడానికైనా వాళ్ళు
సిద్ధంగా ఉన్నారు. ఎవరో కంటికి కనిపించని దేవుని యొక్క మహాసైన్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఆ సైన్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ ఆయన సైన్యం ఎంత ఉందనేది చూద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 17వ వచనం. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క రథములు ఎలాంటివంట? సహస్రములట. సహస్రం అంటే ఏంటి? 1000. సహస్రములు అంటే వేవేల రథములు, వేవేల సైన్యమైనదంట. ఒక విషయం చెప్తా. ఒక దూత సైన్యం అంటే ఎవరు? మనుషులు కాదండి. మీరు ఎక్కడ అనుకున్నారు? దేవుని యొక్క దూతలే. అగ్ని గుర్రాల మీద, అగ్ని రథాల మీద ఉండేది దేవుని యొక్క దూతలు. ఒక్క దూత ఎంతమంది చంపగలదు తెలుసా? ఒక దూతకు ఎంత కెపాసిటీ అనుకుంటున్నారు? 180,000 మంది చంపే అధికారం ఉంది. 180,000 మందిని చంపేస్తారు ఒకసారి ఒక దూతే. మరి ఎన్ని వేల దూతలు ఉన్నాయి దేవుని దగ్గర? వాళ్ళందరూ కలుసుకుంటే ఈ ప్రపంచం ఉంటుందంటారా? ఏముండదు. అంతే. చిటిక వేసేలేపు దీని అంతా కూడా భూస్థాపన చేసి శవాన్ని దెబ్బగా మార్చేంత కెపాసిటీ దేవుని యొక్క సైన్యానికి ఉంది. అలా మార్చడం ఆయన ఉద్దేశం కాదు, అలా చేయడం ఆయన ఉద్దేశం కాదు. అందుకే ఆయన వారిని క్షమించి వదిలేశాడు. ఆ శత్రు సైన్యం వదిలేశాడు. కారణం అదే. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి బతుకోపో, నువ్వు ఇంకొకసారి దాడి చేయడానికి వస్తే దీని యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. దేవుడి యొక్క శక్తి సామర్థ్యం చూపించడానికి, ఆయన జాలి దయను చూపించడానికి అక్కడ వాళ్ళని వదిలేయడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమ కలిగి ఉన్న మనము అదే జాలి, అదే ప్రేమ, అదే క్షమాపణ కలిగి ఉన్నాం. ఎన్ని తిట్టినా, ఎంత అవమానపరిచినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. అయినా చిరునవ్వుతూనే ఇప్పటికీ సేవను కొనసాగిస్తున్నామంటే దాని అర్థం జీవము కలిగిన దేవుడు, సజీవులైన దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు ఆయన కంటికి కనిపించుకున్న మనల్ని ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నాడు. ఆ ధైర్యంతో ఈరోజు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క పరిచయం మనము ముందుకు కొనసాగుతాం. మనం కూడా విశ్వాసులుగా మీరు కూడా అదే ధైర్యంతో ఉండండి. మీ ఇంటి చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కాపలా ఉన్నాయి. ఇంటి పెట్టుకుని మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కంటికి కనిపించిన మీ చుట్టూ మరి వైఫై లాగా కాపలా ఉన్నాయి దేవుని యొక్క సైన్యం. నువ్వు అనుకో మనసులో, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అనుకో, చెప్పు, ఇదిగో నా కంటికి కనిపించుకున్న నా దేవుడు నాకు చుట్టూ ప్రొటెక్షన్, ఆ రక్షణ వలయం నుంచి దేవుని యొక్క సైన్యం నా దగ్గర ఉంది. ఏ శత్రువైనా, ఏ కీటకమైనా, ఏ మనిషి అయినా నా మీద దాడి చేయడానికి వీల్లేదు ప్రభువా, ఈ సైన్యంతో వాళ్ళని అడ్డుకో అని నువ్వు ప్రార్థన చేసి నీ పనిని ప్రారంభిస్తే ఆ సైన్యమే చూసుకుంటుంది జరగాల్సిన పని. కాబట్టి ఆ రీతిగా ఉందాం. ఆ సైన్యం ఉందని దేవుని యొక్క సైన్యము ఆనాడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని కాపాడినట్లుగా దేవుడు మనం కాపాడుతున్నాడు. అటువంటి శక్తి సామర్థ్యం కలిగిన ఆ జీవులను దేవుడు మనం నమ్ముకున్నాం కాబట్టి మరి ఆయన గురించి మనము ఇంకా 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 మరి నమ్మకంగా, మరి విశ్వాసవీరులుగా మనం ఆయన బిడ్డలుగా మలుచుకుంటూ మనం క్షమించుకుంటూనే పోదాం. ప్రార్థన చేద్దాం ఇతరుల కోసం. ఎవరైతే ఇంకా కిరాతకంగా ఉంటున్నారో, దుర్మార్గంగా ఉన్నారో, దేవుని దూషిస్తున్నారో వాళ్ళందరూ కూడా త్వరలో మారిపోయి మరి వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా మారి వారు కూడా దేవుని కృపను, దేవుని యొక్క ప్రేమను, దయను పొందుకునేలాగా మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప, అటువంటి దేవుని ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల వచ్చి కలుగుతున్నాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి. గొప్ప దేవుడు, గడిదాడు మీకు వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ఆయన మా జీవితాల్లో చేసిన మేళ్ళ బట్టి నిజమైన ఆయన మా కంటికి కనిపించకుండా శత్రు సైన్యాన్ని అరికట్టే మహాసైన్యాన్ని మీరు పెట్టారు. అగ్ని రథములు, అగ్ని గుర్రములు కలిగిన సైన్యము మా చుట్టూ ఉందని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మేము ఇక దిగులు పడక, భయపడక, అధైర్యపడక, ఇదిగో ఆయన ఒంటరిగా వెళ్ళినా సరే మీరు ఉన్నారనే నమ్మకంతో మేము ప్రయాణం చేయడానికి సహాయం చేసి
కృపలో దీవించి ఆశీర్వదించి మీరు మాత్రం మహింపదని సహాయం చేయండి. ముందున్న కార్యక్రమం మీకు అప్పగిస్తుందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.